హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీనీట్ 2026 సంబంధించి ప్రొవిజనల్ కీ ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఓఎంఆర్ షీట్ అనేది ఎప్పుడు ఇస్తాడు, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అండ్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు సార్, రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది సార్, కొన్ని వందల మెసేజ్లు మాకు చేస్తూ ఉన్నారు. ఈ పర్టికులర్ వీడియోలో మీకు రియాలిటీ చెప్తాను, రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అని చెప్పే ప్రయత్నం చేస్తా, అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. కట్ ఆఫ్లే కాదు, నీట్ రిలేటెడ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రతిరోజు ప్రతి వీడియో కింద కట్ ఆఫ్లు కాకుండా మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్న అర్థమవుతుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూ ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఎవరైతే మీకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అక్కడ ఫాలో చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవుతాం సార్, మమ్మల్ని గైడ్ చేయండి, మాకు కౌన్సిలింగ్ నాలెడ్జ్ లేదు అనుకున్నట్లయితే 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. అక్కడ నుంచి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. అండ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ₹1,00,00,000 ఎంబీబీఎస్ సీట్ అండ్ 60 years ఆఫ్ లైఫ్. సో మీ భవిష్యత్తు కాబట్టి ఎలాంటి రిస్క్ చేయకండి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటే సో వాళ్ళని హైర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు విజన్ అప్డేట్ నచ్చితే విజన్ అప్డేట్లు రావచ్చు, లేదు ఎవరు తెలిసినా వెళ్ళండి. సో ఎవడో ఎక్కడ జాయిన్ అవ్వకండి, మేము హెల్ప్ చేస్తాము అని అంటే మీకు అనుకున్న టైంలో ఎవరు హెల్ప్ చేయకపోవచ్చు, అప్పుడు మీరు చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంకా మనం కంటెంట్లోకి వెళ్ళే ముందు మీ అందరి కోసమే విజన్ అప్డేట్ సర్వే అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మీకు మార్కులు వచ్చినాయి కదా, మీరు కీ చూస్తున్నారు కదా, ఈ విజన్ అప్డేట్ ఫామ్ ఏదైతే ఉందో ఇది ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఫిల్ చేస్తే మీకు లైవ్ రిపోర్ట్ వస్తూ ఉంటుంది. లైవ్గా ఏ మార్క్ రేంజ్లో ఎంతమంది ఉన్నారు అనే ఆన్ అండ్ యావరేజ్ కట్ ఆఫ్ కూడా సో స్టూడెంట్స్ యొక్క డేటాను బేస్ చేసుకొని ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఎవరో చెప్పాల్సిన పని లేదు. సో దీన్ని మీకు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ, మీరు చదువుకున్న వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మిగతా ఎవరు కానీ సో డెవలప్ చేయలేదు. ఇది స్టూడెంట్స్ కోసం యూజ్ అయ్యే విధంగా ఆన్ అండ్ యావరేజ్ మార్క్స్ కనిపించే విధంగా లైవ్ రిపోర్ట్ ఉంటుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. మీరు ఫిల్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫిల్ చేయించండి. మీ డేటా ఎక్కడికి వెళ్ళదు, సెక్యూర్గా ఉంటుంది. ఫస్ట్ కమెంట్ అని నేను పిన్ చేసి పెడతాను అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరు ఫిల్ చేయండి. సో నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ప్రతి క్యాస్ట్కి సంబంధించి ఒక 100 మంది ఫిల్ అవుతారు అని. ఓకేనా, ఒక ప్రతి క్యాస్ట్కి సంబంధించి దాంట్లో కూడా ఏపీ సపరేట్గా, దాంట్లో ఏయూ ఎస్వీయూ సపరేట్గా, అండ్ తెలంగాణకు సంబంధించి సపరేట్గా బ్యాక్ ఎండ్లో విజన్ అప్డేట్ దగ్గర డేటా ఉంది. మీరు కనుక కంప్లీట్ డేటా ఫిల్ చేస్తే నేనే ఒక లైవ్లో మీ మెరిట్ ఏంటి, ఎంత కట్ ఆఫ్ రావచ్చు, ఎంత కాంపిటీషన్ ఉందని తెలుసుకుందాము. దీనివల్ల స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. నేను ఒక 6 years ఆఫ్ నా ఎక్స్పీరియన్స్లో స్టూడెంట్స్ పేరెంట్స్ ఎన్ని ఇబ్బందులు పడతారు, ఎంత స్ట్రెస్ఫుల్ ఫేస్ చేస్తారనే ఉద్దేశంతో ముందుగా వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ లాగా ఉండడం కోసం మాత్రమే ఆ సర్వే. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫిల్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో కూడా ఫిల్ చేయించండి. సో ఇప్పుడు మనకు ప్రొవిజనల్ ఆన్సర్ కీ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఓకేనా, సో ఇంతకు ముందు అయితే 2025 వరకు ఎలా ఉండేది అని చెప్పే ప్రయత్నం చేస్తా. దాన్ని ప్రజెంట్ 2026తో మనం మాట్లాడుకుందాం కొన్ని ఫ్యాక్టర్స్ని. సో వీటిలోకి వెళ్ళే ముందు ఎన్టీఏ అనేది ప్రిడిక్ట్ చేయలేం. ఓకేనా, ఎన్టీఏని మనం ప్రిడిక్ట్ చేయడం అనేది కుదరదు అనమాట. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే సార్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అంటున్నారు కదా. రిజల్ట్స్ అనేవి సో నైట్లో అందరు పడుకున్న తర్వాత రిలీజ్ చేస్తారు కొన్నిసార్లు. అసలు అన్ప్రిడిక్టబుల్ అనమాట. ఎన్టీఏని మనం ఈ డేట్లో రిజల్ట్ వస్తుందని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, నేనే కాదు ఎవరు చేయడానికి కుదరదు. కొన్ని ఫ్యాక్టర్స్ వెయిట్ చేసుకొని నేను ఒక డేట్ చెప్తాను, అది మీకు ఓకే అనిపిస్తే మీరు దాన్ని నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంతేగాని అదే పర్ఫెక్ట్ అవుతుందని నేను చెప్పలేను. ఓకేనా, 2025 వరకు ఎలా ఉండేదంటే సో 2025లో మనకు May 4th రోజున ఓకేనా ఎగ్జామినేషన్ జరిగితే June 3rd రోజున సో కీతో పాటు ఓఎంఆర్కి సంబంధించిన స్కానర్డ్ కాపీస్ ఇచ్చాడు. సో దాని తర్వాత మనకు ఏదైతే కీ ఛాలెంజెస్ ఓఎంఆర్ ఛాలెంజెస్ ఉంటాయో వీటిని ఒక 10 days తీసుకొని సో June 13th రోజున మనకు అఫీషియల్గా నీట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకు 45 days టైం తీసుకున్నాడు. 30 to 45 days ప్రతి ఇయర్ తీసుకుంటాడు అనమాట. ఓకేనా, సో ప్రతి ఇయర్ తీసుకుంటాడు. ఇప్పుడు మనకు రీనీటే ఒక 30 to 45 days లేట్ అయింది కాబట్టి అంత టైం తీసుకోకపోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏం చేశాడు, చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ తొందర ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇచ్చాడు.
ప్రొవిజనల్ ఆన్సర్ కీని విత్ ఇన్ 4 days లో రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. దీంతో పాటు ప్యారలల్ గా ఛాలెంజెస్ తీసుకుంటున్నాడు. సో ఇటు ఛాలెంజెస్ అండ్ అటు ఓఎంఆర్ స్కానింగ్ రెండు ఒకేసారి జరుగుతున్నాయి. ఓకేనా. సో కీ ఛాలెంజెస్ అండ్ ఓఎంఆర్ స్కానింగ్ ఒకేసారి జరుగుతున్నాయి. 20 లక్షలకు పైగా అంటే దాదాపు 22 లక్షల మంది స్టూడెంట్స్ యొక్క ఓఎంఆర్ కాపీస్ అన్ని కూడా స్కాన్ చేస్తారన్నమాట. ఓకే, ఓఎంఆర్ కాపీస్ అన్ని కూడా స్కాన్ చేస్తారు. సో ఈ ఓఎంఆర్ కాపీస్ అనేవి ఎప్పుడు స్కానింగ్ పూర్తి అవుతుందో అప్పటి నుంచి మీరు కౌంట్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు పూర్తి అవుతుందో మన దగ్గర తెలియదు, ఎందుకంటే ఎన్టీఏ కెపాసిటీ ఏంటో మనకు తెలియదు. నాకు తెలిసి ఇప్పుడు చాలా ఫాస్ట్ గా స్కాన్ చేస్తూ ఉంటుంటారు. సో ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద స్కానింగ్ అయిపోయి ఉండొచ్చు, రిమైనింగ్ 50% ని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటుండొచ్చు. ఓకేనా, ఎందుకంటే లేట్ అయిపోయింది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలి. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రొవిజనల్ ఆన్సర్ కి విత్ ఛాలెంజెస్ ఇచ్చారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఛాలెంజెస్ అని ముందు ఇవ్వడం వల్ల ఇక్కడ మనకు ఒక 10 days టైం వచ్చింది చూసారా, ఛాలెంజెస్ ని వెరిఫై చేయడం, రిజల్ట్స్ ని మళ్ళీ డిక్లేర్ చేయడం. ఈ 10 days టైం అనేది ఇప్పుడు ఎన్టీఏకి సేఫ్ అవుతుంది. అంటే 30 days పడుతుందా అనుకోవచ్చు. ఓకేనా, 30 days పడుతుందా అనుకోవచ్చు. సో కానీ ఎన్టీఏ 30 days టైం తీసుకోకపోవచ్చు రిజల్ట్స్ ఇవ్వడానికి, 30 days టైం తీసుకోకపోవచ్చు. సో నేను ఏమనుకుంటున్నా అంటే, సో జూలై ఫస్ట్ వీక్లో సో వాళ్ళు ఓఎంఆర్ ఏవైతే ఉన్నాయో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఓఎంఆర్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా తొందరగా ఇవ్వాలనుకుంటున్నారేమో, సో ఇస్తారేమో అని. యాక్చువల్గా తొందర అంటే తొందరపడి ఆగమాగం చేసి మళ్ళీ మిస్టేక్ చేయకుండా లేట్గానే బెటర్ రిజల్ట్స్ ఇవ్వడమే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ వాళ్ళు ఒకవేళ ఏదైనా కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తే జూలై ఫస్ట్ వీక్లో ఓఎంఆర్ స్కానెడ్ కాపీస్ రిలీజ్ చేయడంతో పాటు ఫైనల్ కీ కూడా ఇస్తారనుకుంటున్నాను నేను. ఓకేనా, ఫైనల్ కీ కూడా రెడీ చేసి పెడతారనుకుంటున్నాం. ఓఎంఆర్ స్కానెడ్ కాపీస్తో పాటు ఫైనల్ కీ అనేది కూడా ఇస్తారేమో అనుకుంటున్నా. సో ఈ ఓఎంఆర్ స్కాన్కి 1 కానీ 2 days కానీ టైం ఇవ్వచ్చు. ఓకేనా, ఓఎంఆర్ స్కాన్కి 1 కానీ 2 కానీ డేస్ టైం ఇవ్వచ్చు. ఒకవేళ 1-2 daysలో ఏమైనా గ్రీవెన్సెస్ వస్తే సో ఇమ్మీడియట్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనకు ఫైనల్ కీ అనేది ఆటోమేటిక్గా రెడీగా ఉంది కాబట్టి సో ఇమ్మీడియట్గా 2 daysలో సాల్వ్ చేయొచ్చు. ఆ 2 daysలో సాల్వ్ చేస్తే ఏవైతే ఓఎంఆర్ రెస్పాన్సెస్ ఉన్నాయో మీ ఓఎంఆర్ రెస్పాన్సెస్ని సో మనకు ఫైనల్ కీకి మ్యాప్ చేసి రిజల్ట్స్ ఫాస్ట్గా డిక్లేర్ చేసే ఛాన్స్ ఉంది. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే 15th లోపు, సో జూలై 15th లోపు రీనీట్కి సంబంధించిన రిజల్ట్స్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ వీక్లో మనకు ఈజీగా ఓఎంఆర్ స్కాన్ ఇచ్చేసి, అంటే ఫస్ట్ వీక్ ఎండ్ వరకైనా ఇచ్చేసి ఒక 2-3 days ఓఎంఆర్ స్కానెడ్ రెస్పాన్స్ ఏమైనా వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ రిజల్ట్స్ని క్రాస్ చెక్ చేసుకొని జూలై 15th లోపు రిజల్ట్స్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకేనా సార్, ఇప్పుడు కీ వచ్చింది కదా, నెక్స్ట్ ఏంటి అంటే ఓఎంఆర్ స్కానెడ్ కాపీస్, ఓఎంఆర్ రెస్పాన్సెస్ అంటే ఏంటంటే మీరు ఓఎంఆర్ ఇచ్చారు కదా, మీ ఇట్లా ఓఎంఆర్ ఉంటుంది కదా. సో ఈ ఓఎంఆర్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మీరు ఫస్ట్ క్వశ్చన్కి 4 ఆప్షన్ పెట్టారా, సెకండ్ క్వశ్చన్కి 5 ఆప్షన్ పెట్టారా, థర్డ్ క్వశ్చన్కి 2 ఆప్షన్ పెట్టారా, ఇలా మీరు ఓఎంఆర్ రెస్పాన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటారు అనమాట. అవి తీసుకొని వాటిని మీ యొక్క కీ కోడ్, ఓకేనా, కీ కోడ్ 15, 16, 17, 18 దానికి మ్యాచ్ చేసి మీకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఈ రిజల్ట్స్లో కూడా మనకు క్యాస్ట్ వైజ్ ర్యాంక్ ఇస్తారు, అంటే ఓబీసీ ర్యాంక్ ఇస్తారు, ఎస్సీ ఎస్టీ ర్యాంక్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో దాంతోపాటు మనకు ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటుంది. వీటి వల్ల పెద్దగా యూజ్ లేదు, ఆల్ ఇండియా ర్యాంక్ వల్లనే యూజ్. సో అఫీషియల్గా ర్యాంక్ కార్డు కూడా రిలీజ్ చేస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న డేట్ జూలై 15th లోపు రిజల్ట్స్ ఇస్తారు అని. ఓకే, సో లాస్ట్ ఇయర్ అంత టైం తీసుకోకపోవచ్చు. జూలై ఫస్ట్ వీక్ ఎండ్ కల్లా మీకు ఓఎంఆర్ స్కానర్డ్ కాపీస్ ఇచ్చేసి జూలై 15th కల్లా రిజల్ట్స్ డిక్లేర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని మీరు నన్ను అడిగినా ఇంకెవరిని అడిగినా రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అంటే రిజల్ట్స్ సంబంధించిన ఒక షెడ్యూల్ అనేది ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా ముందే రిలీజ్ చేయరు, ముందే డేట్ని వాళ్ళు అనౌన్స్ చేయరు. ఓకేనా, సో కాబట్టి అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది ఎన్టీఏ. సో ఆ ఎన్టీఏ రిజల్ట్స్ అనేవి తొందరలో ఇవ్వచ్చు, దానికోసం వెయిట్ చేయండి. ఈలోపు ఓకేనా, ఈలోపు సేఫ్ స్కోర్ ఉంది అని మీకు అనిపిస్తే కౌన్సిలింగ్ రిలేటెడ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో మేము బార్డర్లో ఉన్నాము అని తెలిస్తే ఇటు లాంగ్ టర్మ్కి వెళ్ళాలా లేదా సెకండ్ ఆప్షన్ ఏంటని చూస్ చేసుకోండి. అసలు మేము బార్డర్ లైన్లో కాదు దగ్గర లేము అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి.
ఓకేనా. సో ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డ్రాప్ తీసుకోవాలా వద్దా, సో ఒకవేళ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎలా, ఎవరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.